అసలు నేను ఈ మూవీ షూటింగ్కి వెళ్తానని అనుకోలేదు, బట్ గాడ్ గ్రేస్ వెళ్ళాను అనమాట. సో ఆఫ్టర్ 12 hours జర్నీ ఈ మూవీ షూటింగ్కి అయితే వెళ్ళాను. సో ఏ మూవీ అయితే తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. Hi, hello, namaste guys, welcome back to my channel, welcome back to another vlog. So today I was very excited anamata because today I'm going to see Maas Maharaj. Maas Maharaj ante meelo already ardham ayipoye untadi. So it's Ravi Teja garu anamata. So Maas Maharaj garu. So I hope so ee roju nenu tanu chudagaligali. But don't know situation ఎలా ఉండిద్దేమో because today was the last day of shooting in Annapurna. Right now I'm going to Annapurna 7 acres అనమాట. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, 7 o'clock అక్కడ ఉండాలి, బట్ ఆల్రెడీ ఇక్కడ 6 అయిపోయింది. మేక్ ష్యూర్ దట్ ఐ విల్ బీ ఆన్ టైమ్. ఓలో ర్యాపిడో అని బుక్ చేసుకొని పోవాలి ఇంకా. సో యా, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ ఉండే కింద కామెంట్ చేయండి, ఓకేనా? మార్నింగే లేచి అన్ని మంచిగా చదువుకున్నాను అనమాట. అంటే మినిమల్ థింగ్స్ ఉంటాయి కదా, ఏమేమి కావాలి సో అవన్నీ తీసుకున్నాను. 5 o'clock లేచి రెడీ అయ్యా. 6కి స్టార్ట్ అవుతున్నా, 7 కల్లా అక్కడ ఉండాలి. హోప్ సో. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్ షూట్లో ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్లీ 3-4 days నుంచి సాంగ్ షూట్ అవుతుంది, బట్ నాకు కాలేజ్ ఉండే అనమాట. అండ్ ఆల్సో ఐ వాజ్ దేర్ ఇన్ అనదర్ షూట్. సో బికాస్ దట్ ఫస్ట్ నుంచి ఈ షూట్లో వెళ్ళలేదు, రవితేజ గారి షూట్లో. సో ఫైనల్లీ టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్. సో ఐఎమ్ గోయింగ్ అనమాట. సో రాసిన రాత తుడిసిన పోదంటారు కదా, రాసిన రాత తుడిసిన పోదంటారు కదా, రాసిన రాత తుడిసిన పోదంటారు కదా. సో అదన్నమాట. అర్థమైపోయే ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆల్రెడీ మూవీ కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది. మీరు ఎంతమంది మూవీకి వెళ్ళారు చెప్పండి, ఎలా ఉందో అన్నీ కూడా చెప్పండి. రివ్యూ మీకు ఎలా నచ్చింది ఏంటి అని చెప్పేసి. సో మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట, రవితేజ గారిది న్యూ మూవీ. నేను అసలు వెళ్తారని అస్సలు అనుకోలేదు, బికాస్ నాకు అరకు షూట్ ఉండే అనమాట. సో అరకు షూట్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. 12 hours ఆఫ్ జర్నీ అనమాట అరకు నుంచి మన హైదరాబాద్కి. అండ్ ఆల్సో ఈ షూట్ అనేది 3-4 days నుంచి అవుతుంది. నేనైతే లాస్ట్ డే వచ్చాను అనమాట. సో నాకు వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను. సో లాస్ట్ డే కదా, సో అందుకని చెప్పేసి కొంచెం హడావిడిగానే ఉండే. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ గైస్. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ వన్. యాక్చువల్లీ నేను ఇది ఇండిపెండెన్స్ డే రోజే పెడదామని అనుకుంటున్నాను. సో ఆ రోజే పెట్టడానికి ట్రై చేస్తాను. సో అందుకని చెప్పేసి అందరికీ హ్యాపీ 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 ఇండిపెండెన్స్ డే గైస్. రైట్ నౌ అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం సగం మేకప్ వేసుకున్నా. సో దిస్ ఇస్ these are my costumes. So let me get ready, okay na? చెప్పు. ఇంకా పెట్టలేదు సార్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంతసేపు పెడతా వీడియో వెరైటీగా.
యాక్చువల్లీ గైస్ నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి నేను తొందరగా కాస్ట్యూమ్స్ వేసుకొని అండ్ ఆల్సో నా మేకప్ వేసుకొని ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ ద సేమ్ టైం అక్కడే మేనేజర్ వచ్చేసారనమాట. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ రెడీ అయిపోయి అలానే వెళ్ళిపోయాను. నేను షూట్ ఏం తీయలేదు అండ్ ఆల్సో అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. సో ఇంకా మేము లంచ్ తినేసి ఇలా పైకి వచ్చామన్నమాట కొంచెం సేపు టచ్అప్ వేసుకోవడానికి. అండ్ ఆల్సో మనకి లంచ్, టిఫిన్ అండ్ మిగతా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు చెప్పాను కదా సో లాస్ట్ వీడియోలో. సో అలా అనమాట. సో అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇది నేను చెప్పాను కదా అన్నపూర్ణ 7 acres షూటింగ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడనే మన బిగ్ బాస్ సెట్ కూడా ఉంటుంది అనమాట. సో లెట్ మీ షో యూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బయట నుంచి లోపలకి మనకి అలో లేదు. సో బయట నుంచి ఇలా కనిపిస్తుంది. సో బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. అండ్ గైస్ అన్నపూర్ణకి 2 స్టూడియోస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్, అన్ని టీవీ షోస్ అలాంటివి అవుతుంటాయి. అండ్ ఆల్సో అన్నపూర్ణ 7 acres వచ్చేసి మనకి షూటింగ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద 7 acres. మహారాజా ఫ్యాన్స్ అందరికి పండుగ. టచ్అప్ వేసుకుంటున్నా అక్క. ఫోన్ మాట్లాడుతున్నాయో టచ్అప్ వేసుకుంటాము. ఈరోజు మాకు గుడ్డు పెట్టారు. గుడ్డు విత్ ఆకుకూర అండ్ పప్పు అండ్ వంకాయ టమాటా. వాడేవా. సో గైస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట రెప్పల్ డప్పుల్ సాంగ్ సెట్ అనమాట. సో ఇది మొత్తం సెట్ అనమాట. ఇక్కడ వాళ్ళందరూ ఇది మొత్తం సెట్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇదంతా సెట్. సో కింద టైల్స్, పైన స్కై, పైన ఏమైతే అన్నీ కనిపిస్తున్నాయో సో అవంతా మొత్తం సెట్ అనమాట. సో ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ ఫిల్మింగ్ రైట్. సో అన్నీ నెక్స్ట్ లైన్ రమ్మని వెనకాల అతన్ని. ఇది మొత్తం సెట్ అన్నమాట. ఇదంతా సెట్ వేసారు అన్నపూర్ణలో. వీళ్ళంతా బాయ్స్. సాంగ్ సౌండ్ అయితే నేను పెడతలేను, అది మాత్రం మ్యూట్ చేసేస్తున్నా. బికాస్ నేను సాంగ్ పెట్టొద్దు కాబట్టి డైరెక్ట్గా యూట్యూబ్లో, బికాస్ కాపీరైట్ క్లైమ్ వస్తుంది కాబట్టి నేను పెడతలేను. అండ్ వాళ్ళు బాయ్స్ అనేది సాంగ్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి కూర్చొని చూస్తున్నాం. బికాస్ ఆ రోజు మాకు అంతగా వర్క్ ఏం లేకుండే. బికాస్ ఆ రోజు రవితేజ గారిది ఎక్కువ ఉండే అనమాట షార్ట్స్. అందుకని చెప్పేసి రవితేజ గారిని నేను డైరెక్ట్గా చూశాను గైస్. నేను రవితేజ గారిని డైరెక్ట్గా చూశాను. ఓ మై గాడ్ వాట్ ఎనర్జీ హీ హ్యాస్. సో చూడండి తిని అనమాట రవితేజ గారు మొత్తం ఫ్లాష్ షర్ట్లో వేసుకున్నాడు కదా. సో ఫ్లాష్ షర్ట్. సో తనే అనమాట రవితేజ గారు. ద వైబ్ హీ గివ్ టు ద హోల్ సెట్ దట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ గైస్. మేమంతా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలా చేస్తాం, సార్ వచ్చినప్పుడు ఒకలా చేస్తాము. అండ్ దట్స్ రియల్లీ అనమాట మాస్ మహారాజా అని ఊరికే నేమ్ రాలేదు. ఇట్స్ రియల్లీ సో నైస్ పాజిటివ్ ఎనర్జీ టోటల్ సెట్లో అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ సార్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. బికాస్ ఒకవేళ మేము మాట్లాడించినా కూడా సార్ మంచిగా స్మైల్ ఇస్తూ మంచిగా మాట్లాడతాడు అనమాట. నిజంగా మస్తు అనిపించింది. నేను మాట్లాడించాను సార్ని అండ్ సార్ కూడా మంచిగా మాట్లాడారు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నైన్కా కలీనా ఆఫీషియల్. సీ యూ. బాయ్ guys.